ఈ మధ్య విమాన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా విమాన ప్రమాదాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాకపోతే మొన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం మాత్రం చాలా పెద్దది. అది భారత్కి చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ స్పైస్ జెట్ కి చెందినటువంటి Q400 అనే విమానం గుజరాత్ లోని కండ్లా ఎయిర్పోర్ట్ నుంచి ముంబై బయలుదేరింది. ముంబై బయలుదేరి టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం గాలిలో ఉన్నప్పుడే ఒక టైర్ ఊడిపడిపోయింది. బ్యాక్ లో ఉన్నటువంటి రెండు ఉంటాయి కదా, అందులో ఒకటి ఊడిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ అధికారులు చూశారు. అక్కడికి చూసి ఏదో వస్తువు పడినట్లు ఉందని అక్కడికి మిగతా సిబ్బందిని పంపిస్తే ఒక టైర్ దొరికింది. టైర్ దొరికితే వెంటనే ఆ విమానంలో ఉన్నటువంటి పైలట్లకి మొత్తం అంతా వివరించి చెప్పారు. తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ ను కూడా అప్రమత్తం చేస్తే ఆ యొక్క ఫ్లైట్ ని ఇటు పైలట్స్ అక్కడ సిబ్బంది మొత్తం చాలా జాగ్రత్తగా సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగింది. ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకి ఈ విషయం చెప్పారు, కాకపోతే కంగారు పడ్డారు, సురక్షితంగా దింపారు. 75 మంది ప్రయాణికులు సురక్షితంగా దిగారు, 6 మంది సిబ్బంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ యొక్క ఆపరేషన్ అయితే చాలా చాకచక్యంగా చేయడం జరిగింది. మళ్ళీ దీనికి ఏదైనా జరిగిందంటే భారతదేశ యొక్క విమానయాన సంస్థలకి కొంచెం చెడు పేరు వచ్చే అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మొత్తానికి సురక్షితంగా అయితే అధికారులందరూ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా దించడం జరిగింది.